హ్యాండ్బుక్ ఆఫ్ శ్రీ విద్య. శ్రీ విద్య గురించి లోకంలో ఉన్నటువంటి అందరికీ తెలియాలి. శ్రీ విద్యను అందరూ ఉపాసించాలి. ఇదే నా యొక్క ధ్యేయం. అందుకని సాధ్యమైనంత వరకు శ్రీ విద్య మీద ఒకసారి కాదు, అనేక సార్లు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు శ్రీ విద్య మీద నేను ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. ఇలా జరుగుతూనే ఉంది, జరుగుతుంది కూడా, భవిష్యత్తులో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. శ్రీ విద్యా మంత్రాల మీద అనేక చోట్ల నేను ఉపన్యాసాలు చెప్పాను. మీడియా ఛానళ్ళలో కూడా నేను ఉపన్యాసాలు చెప్పాను. అందరికీ ఈ మంత్రాలు చేరాలి అనేదే నా కోరిక. అలాగే శ్రీచక్రం మీద ప్రత్యేకంగా నేను శ్రీచక్రము అనేటటువంటి ఒక వీడియో రిలీజ్ చేశాను. అది 1:40 ఉంటుంది. అందులో అన్ని రకాలైనటువంటి శ్రీచక్రాలు కూడా మీకు చూపిస్తూ వాటి మీద పూర్తి వివరణ ఇచ్చాను. ఇలా శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనేటటువంటి విషయాల మీద అనేక సార్లు ఆడియో కానీ వీడియో కానీ నేను ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. కారణం ఏమిటి అంటే అందరికీ ఇది అందుబాటులోకి రావాలి. అతి సులువుగా చిన్నపిల్లవాడికి కూడా ఇది అర్థం కావాలి. ఇదే నా కోరిక. మీరేదో ఈ పుస్తకం కొనుక్కోవాలి అని, దానివల్ల ₹1 నాకు రావాలి అని అలా నా కోరిక లేదు అసలు. మీరందరూ శ్రీ విద్యను ఉపాసన చేయాలి అనేదే నా కోరిక. మీ దగ్గరలో ఉన్నటువంటి గురువు గారు ఎవరైతే వాళ్ళ దగ్గర, సన్మార్గుడైనటువంటి గురువు గారి దగ్గర మీరు ఆ విద్య మంత్రాన్ని చెప్పుకోండి. ఎవరికో డబ్బులు ఇచ్చి అలా వాళ్ళు ఏదో ఒక మంత్రం చెబితే ఆ మంత్రాలు చెప్పుకుని అలా మాత్రం చేయొద్దు. సత్పురుషుడైనటువంటి వ్యక్తి ఎవరైతే దొరుకుతారో అతని దగ్గర మీరు మంత్రాలు చెప్పుకోండి. మంత్రాలు కూడా ఏ క్రమంలో చెప్పుకోవాలో నేను మీకు పుస్తకం రాశాను. శ్రీ విద్యా మంత్ర సాధన పుస్తకం రాశాను. అది మీ అందరికీ అందుబాటులో ఉండటం కోసమే నెట్లో పెట్టాను. మీరు ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం చెప్పుకోవాలి, అగం మంత్రాలు ఏముంటాయి, ఈ విషయాన్ని కూడా అందులో నేను ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ మంత్రాలని కూడా మీరు చెప్పుకోండి, ఉపాసన చేయండి. శ్రీ విద్యలో మీరందరూ కూడా నిష్ణాతులు కండి. ఇదే నా కోరిక. నాకు ఏకైక లక్ష్యం అదొకటే. మీరందరూ కూడా శ్రీ విద్యలో పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞా పాఠవం సంపాదించి మీరు నిష్ణాతులు కావాలి అనేటటువంటిదే నా కోరిక. ఈ శ్రీ విద్యను గురించి తెలుసుకోవడానికి నేను అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డాను. నాకు ఎవరూ సమాధానం చెప్పాలి. ఆ రోజున నాకు చాలా చిన్న అనుమానం వచ్చింది. ఒక చిన్న అనుమానం ఏమిటి అంటే, శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాలు 3, ఈ 3 వృత్తాలు ఒకే చోట ఉండాలా, విడివిడిగా ఉండాలా? ఇది నాకు చిన్న అనుమానం. ఈ విషయమై నేను అనేక మందిని కలిశాను. పెద్దవాళ్ళు, పేరున్నటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిశాను నేను. స్వామి, దీనికి సమాధానం చెప్పండి, ఇదేమిటి అని. నాకు ఎవరు సమాధానం చెప్పాల, ఎవరు చెప్పాల. నేను సంవత్సరం పైగా తిరిగాను ఆ విషయం మీద, ఎవరు సమాధానం చెప్పాల. అప్పుడు నాకు ఎవరో ఒక ఆయన ఉచిత సలహా ఇచ్చాడు. ఏమని? పుష్పగిరి పీఠంలో ఒక ఆయన ఉన్నాడు, ఆస్థాన విద్వాంసుడైన విశ్వనాథ శాస్త్రి గారు. ఆయన కర్నూలులో ఉంటారు. ఆయనకి రాయండి, ఆయన మీకు సమాధానం చెప్తారు అని. ఆయన నాకు
కొంచెం ఆలస్యంగా అయినా సరే సమాధానం చెప్పారు. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం చూడండి. వీళ్ళందరూ నాకు సమాధానం చెప్పకపోగా అసలు నీకు ఈ విషయాలని నీకెందుకయ్యా అన్నవాళ్ళు ఒకరైతే, అనవసరమైన ప్రశ్నలు వేయకు అన్నవాళ్ళు ఇంకొకళ్ళు, వితండవాదం చేయకు అన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు. వీళ్ళంతా ఎందుకు ఇలా చేశారు అనే సంగతి నాకు అర్థం కాలేదు. నాకు చెప్పడం ఇష్టం లేకపోతే ఆ విషయం వాళ్ళకి తెలియనటువంటి తనాన్ని ఇలా కప్పిపుచ్చుకుంటున్నారా ఏమిటి అసలు తెలియదు. చివరికి నాకు ఆ విశ్వనాథన్ గారు దవ చూపించారు. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా శ్రీ విద్యా దర్శనం అని ఒక చిన్న పుస్తకం రాశాను. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఇంతమందిని కలిశాను, ఎవరూ నాకు సమాధానం చెప్పరా. దీనికి కారణం ఏమై ఉంటుంది? బహుశా వీళ్ళకు కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆ విషయాన్ని నా దగ్గర ఒప్పుకోలేక నన్ను ఇలా దబాయించేస్తున్నారు అంతేను అనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బాగా పెద్ద ఆయన. నమస్కారం పెట్టి, స్వామి నాకు ఇది అనుమానం అన్నాను. ఒక్క క్షణం ఆయన తల ఊపి, నాన్న నువ్వు అడిగినటువంటి చిన్న ప్రశ్న ఏం కాదు, దీని సమాధానం నేను కూడా పుస్తకాలు చూడవలసిందే అన్నాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆయన ఆ విషయం నాకు తెలియదు, నేను కూడా పుస్తకాలు చూసి కానీ చెప్పలేను అనే మాట చెప్పారు. చాలా ఆనందం అనిపించి నమస్కారం పెట్టాను, తిరిగి వచ్చాను. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేక ఇలా నన్ను దబాయించి పారేస్తున్నారు అనే నిర్ణయానికి వచ్చి అప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీ విద్య అనే దాని మీద కొన్ని ఆర్టికల్స్ రాసి అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేశాను, శ్రీ విద్యా దర్శనము అని. 1995 సంవత్సరం మే నెలలో దాన్ని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతి శివచిదానంద భారతీ స్వామి వారు ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేశారు 95లో మొట్టమొదటిసారిగా. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా శ్రీ విద్య మీద నేను పుస్తకం రాస్తూనే ఉన్నాను. ఎందుకనంటే శ్రీ విద్య మీద చాలామందికి చాలా విషయాలు తెలియవు, ఏ కొద్ది మందికో తెలుసు అంతేను. నేనప్పుడు ఆ రోజుల్లో చాలా చిన్నవాడిని. ఒకసారి పూర్ణ దీక్షాపరులంతా కలిసి ఒక చోట ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెల్లవారితే ఆ సమావేశం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం నేను వచ్చిన రిక్వెస్ట్ పెట్టుకున్నాను, నేను కూడా అక్కడికి రావచ్చా అని. సరే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో. రండి మాస్టర్ గారు, మీరు రావడానికి ఏమిటి, రండి అన్నారు. నేను కాలేజీలో పనిచేస్తున్నాను కదా, అందుకని నన్ను మాస్టర్ గారు అని సంబోధించేవాళ్ళు. సరే, నేను వెళ్ళాను. వాళ్ళు అక్కడ చక్రార్చన చేశారు, అంతా బాగుంది. అయిపోయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి అన్నారు నన్ను. ఒక 5 నిమిషాలే టైము అన్నారు. అలాగేను అన్నాను. అలా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి టైము 5 నిమిషాలు కాస్త 30 నిమిషాల సేపు నేను మాట్లాడవలసి వచ్చింది. అక్కడ మాట్లాడాను. అయిపోయిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన గవర్నమెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేశారు. డిప్యూటీ డైరెక్టర్ కాదు, జాయింట్ డైరెక్టర్గా చేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. నాయనా నువ్వేం చేస్తుంటావు అన్నారు. నేను చెప్పాను, ఫలానా అండి, నేను ఫలానా
మీ తమ్ముడు ఫలానా శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర నేను చదువుకున్నాను, నాకు స్కూల్లో ఆయన టీచర్ కూడాను అని చెప్పాను. ఆయన అప్పుడు చెప్పినటువంటి విషయం ఏమంటే, ఓపెన్గా చెప్పినటువంటి విషయం, నువ్వు చెప్పినటువంటి విషయాలు ఇక్కడ మాకు కూడా చాలామందికి తెలియవు అనే మాట చెప్పారు ఆయన. పూర్ణదీక్షాపరుడు చాలా పెద్దవాడు. అప్పుడు నాకు ఇంకా నమ్మకం వచ్చింది, వీరే ఇలా చెప్పారు అంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి అంటే చాలామందికి ఈ విషయాలు తెలియవు అనే నిర్ణయానికి వచ్చేసాను. నేను వచ్చేసి నాకు దొరికినటువంటి పుస్తకాలు దొరికినట్లుగా తెలుగులో రాయటం మొదలుపెట్టాను. శుభోదయ స్తుతి, కామకాల విలాసం, యోగిని హృదయం, ఒకటి ఏమిటి, ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం శ్రీ విద్య మీద పుస్తకం రాసేయటమే. ఆ పుస్తకాలన్నీ ప్రింట్ అయినాయి. భగవంతుడే ప్రింట్ వేయించుకున్నాడు, నాకేం తెలియదు. ఆ ప్రింట్ అయ్యే సమయానికి అలా ఈ ప్రింట్ అయిపోయేవి అంతే. ఆ రోజుల్లో ఈ పుస్తకాలు ఎక్కువగా ఇనాగరేట్ చేసినటువంటి వాళ్ళు గణపతి సత్యానంద స్వామి వారు. చాలా పుస్తకాలు ఇనాగరేట్ చేశారు ఆయన శ్రీ విద్య మీదవి. ఇలా నేను రాస్తూ ఉంటే ఒకసారి అనుమానం వచ్చింది, అసలు ఇన్ని పుస్తకాలు ఇలా రాయటం కాదు, శ్రీ విద్య మొత్తం కలిపి ఒకటే పుస్తకంగా ఏదైనా వేస్తే బాగుండు కదా. అప్పుడు ఆలోచించి శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే పుస్తకాన్ని 2010లో రాసి దాన్ని ప్రింట్ వేసి, అప్పుడు నేను అమెరికా వెళుతూ ఉన్నాను. అమెరికాలో మెంఫిస్లో వాళ్ళు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ ప్రతిష్ఠ కోసం నేను వెళుతూ ఉన్నాను అక్కడికి. నన్ను ఆహ్వానించారు, నేను వెళుతున్నాను. ఆ సమయంలో ఈ పుస్తకాన్ని రాసి 2009 డిసెంబర్ 25వ తారీఖున ఆ పుస్తకాన్ని నెల్లూరు దగ్గర ఉన్నటువంటి మణిద్వీప మహాసంస్థానం దాని యొక్క అధిపతి మాతా విజయేశ్వరీదేవి కరుణామయి వారికి అంకితం ఇచ్చాను. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళానుకోండి, అవన్నీ వేరేక. ఇలా శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు పుస్తకాన్ని మొట్టమొదటిగా రాశాను 2009 డిసెంబర్లో. ఇంతవరకు కూడా శ్రీ విద్య మీద అదే పుస్తకం. శ్రీ విద్యను గురించి తెలుసుకోవాలంటే, కూలంకుషంగా తెలుసుకోవాలంటే అదే పుస్తకం. మొన్ననే అంటే 2 సంవత్సరాల క్రితమే ఆ పుస్తకాన్ని రివైజ్ చేసి మళ్ళీ ప్రింట్ కూడా వేశాను. ఇప్పుడు ఆ పుస్తకం గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వాళ్ళు ముద్రించారు. ఆ పుస్తకాన్ని ఈ శ్రీ విద్య మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు దీన్ని ఇంగ్లీష్లో కూడా రాయాలి అనేది నా కోరిక. సరే, చివరికి ఎట్లయితే ఇంగ్లీష్లో ఆ పుస్తకాన్ని వేయటం జరిగింది. మా మిత్రుడు సుధాకర్ రావు గారు అని, ఆయన దూరదర్శన్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు, డాక్టర్ సుధాకర్ రావు. వారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు కూర్చొని. ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా మేము పబ్లిష్ చేసి దాన్ని నెట్లో పెట్టేశాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ విద్యను గురించి తెలుసుకోవాలి అనేది నా కోరిక. అందుకని ఫ్రీ డౌన్లోడ్, నాకు ఎవరూ పైసా డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇదిగో ఈ పుస్తకం నేనే రాసి దాన్ని ట్రాన్స్లేట్ చేశాను, నాకే డబ్బులు ఖర్చు పర్వాలేదు, నాకు డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మీ అందరికీ ఆ పుస్తకం అందుబాటులోకి వస్తే అదే చాలు. అలా దాన్ని తీసుకెళ్ళి నేను నెట్లో పెట్టాను. ఇప్పుడు నెట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి వచ్చే పుస్తకాలన్నీ కూడా నేను నెట్లో పెట్టేస్తున్నాను. పాదుకాంత పూర్ణదీక్ష చాలా తక్కువ మందికి తెలిసే విషయం. పాదుకాంత పూర్ణదీక్ష మేమంతా దీక్షాపరులం ఉండి అని చెప్తూ ఉంటారు, కానీ పాదుకాంత పూర్ణదీక్ష అంటే ఏమిటి, అసలు ఏ మంత్రాలు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ పుస్తకం కూడా నెట్లో ఉంది.
ఆ తర్వాత రాసినటువంటిదే శ్రీ విద్యా మంత్ర సాధన. శ్రీ విద్యలో ఏ ఏ మంత్రాలు చెప్పుకోవాలి, అసలు అంగమంత్రాలు ఏముంటాయి, అంగమంత్రాలు ఏవి చెప్పాలి, దీక్షానామం ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా పాదుకాంత పూర్ణ దీక్ష మంత్ర సాధన వాటిల్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకా సులువుగా ఇన్ బ్రీఫ్ 10 మందికి శ్రీ విద్య తెలియాలి అనే ఉద్దేశంతో హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య అని ఒక పుస్తకం రాశాను. చాలా చిన్న పుస్తకం, మొత్తం 116 పేజీలు ఉంటుంది. ఈ 116 పేజీల్లోనూ అవి మొట్టమొదట ఒక 30, అందులో ఒక 32 పేజీలు కొన్ని ఫోటోలు ఉంటాయి. అంటే నాకు వివిధ సందర్భాల్లో జరిగినటువంటి సత్కారాలు, సన్మానాలు ఇవన్నీ కూడా ఫోటోలు ఉన్నాయి, అందులో వేశాను. యాక్చువల్గా పుస్తకం వచ్చి 84 పేజీలే అందులో ఉండేది. 84 పేజీలు. ఇందులో మంత్రము, యంత్రము, తంత్రము పూర్తిగా రాసేయడం జరిగింది. అదే హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య. ఇదే పుస్తకం, హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య. చూడండి, ఈ హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్యని, దీన్ని కూడా చాలా చిన్న పుస్తకం అని చెప్పాను కదా, దీన్ని కూడా నేను నెట్లో పెట్టేశాను. అయితే ఇవాళ రోజున ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. ఇది నవంబర్ 20వ తారీఖున ప్రింట్ వేసి బైండర్కి హ్యాండ్ ఓవర్ చేశాను. 100 పేజీల పుస్తకం ఎన్నాళ్ళు కొట్టాలి? ఆ ఫామ్స్ అన్నీ లైన్లో పెట్టేసుకుని పిన్ను కొట్టి ఇచ్చేస్తే సరిపోతుంది, అట్టంటే ఇచ్చేస్తే సరిపోతుంది. సరే, నూతన సంవత్సరం కాబట్టి వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. దాంతో ఇవాళ రోజునే, అంటే 25 జనవరి 27వ తారీఖు ఈ పుస్తకం నా చేతికి వచ్చింది, హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య. ఇందులో శ్రీ విద్య అంటే ఏమిటి, శ్రీ విద్యలో మనం చెప్పుకునే మంత్రాలు ఏమిటి, బాలామంత్రం ఏమిటి, పంచదశి మహామంత్రం ఏమిటి, దాని అర్థం ఏమిటి, మెయిన్ ఆ అర్థం కూడా ముఖ్యమైనటువంటి, పంచదశి మహామంత్రాన్ని అనేక అర్థాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనటువంటి అర్థాలు మాత్రమే అక్కడ నేను ఇవ్వటం జరిగింది. ముఖ్యమైనటువంటి అర్థాలు ఇచ్చాను. ఆ తర్వాత శ్రీచక్రం అంటే ఏమిటి, శ్రీచక్రం ఎన్ని రకాలుగా ఉంటుంది, ప్రస్తారాలు ఏమిటి, వృత్తాలు ఏమిటి, సంధులు ఏమిటి, మర్మాలు ఏమిటి, కోణాలు ఎన్ని, ఆవరణలు ఎన్ని, ఆవరణలో ఉండే దేవతలు ఎవరు, చక్రార్చన అంటే ఏమిటి, ఖడ్గమాల్లో ఆ ఖడ్గమాలు చదువుతూ శ్రీచక్రాన్ని అర్చించడమే చక్రార్చనం. మరి ఆ ఖడ్గమాలు ఏమిటి, ఇవన్నీ కూడా అందులో వరుసగా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని, ఈ చిన్న పుస్తకం హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య, దీన్ని కనుక చదివినట్లయితే మీకు శ్రీ విద్య అనేది పూర్తిగా అవగతం అవుతుంది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా ఉండదు. హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య అతి చిన్నదైనటువంటి పుస్తకం, చెప్పాను కదా, అతి చిన్నదైనటువంటి శ్రీ పుస్తకం. దీన్ని కొన్ని కాపీలు ప్రింట్ కూడా వేశాం. అయితే ఈ హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్యను గురించి ఇన్ బ్రీఫ్ తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయుక్తంగా ఉండేటటువంటి గ్రంథం. కాబట్టి ఈ పుస్తకం అందరూ కూడా మీరేం కొనుక్కోక్కర్లేదు, నెట్లో పెట్టాను కదా, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆ పుస్తకాన్ని మీరందరూ కూడా ఒక్కసారి చూస్తారు అని, ఆ శ్రీ విద్యను గురించి తెలుసుకుంటారు అని, ఆ శ్రీ విద్యను ఉపాసించి తరిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.